టై 12:50 అయిందిరా, ఎప్పుడు వదులుతారా? ఎంత క్రాప్ ఉండాలి అంత క్రాప్ ఉందండి. ఈ రోజు మనం వార్ 2 మూవీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఎప్పుడులానే మనం ప్రీ ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూసాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. మూవీకి వెళ్లే ముందు నీ ఎంత హైప్ లో ఉన్నావా అనేది సాయి ఎప్పుడు నిన్నే అడుగుతాను కాబట్టి పక్కన నువ్వే ఉంటావు కాబట్టి ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేద్దాం? ఫస్ట్ ఏంటి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి వార్ 2 మీద? మన ఎన్టీఆర్ అన్న వార్ 2 ఎక్స్పెక్టేషన్స్ చెప్పాలంటే నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే అనట్లేదు. నేను జెన్యున్ గా చెప్తున్నా, వార్ 1 నా బీటెక్ లో చూసా. వార్ 1 అంటే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అప్పుడు నాకు ఎవడో తెలియదు. సో హృతిక్ రోషన్ స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు సూపర్ ఉంది విజువల్. మళ్ళీ వార్ 2 కూడా అదే స్టోరీ ఏమో అని భయం వేస్తుంది నాకు. ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరు తర్వాత లైట్ గా తేడా కొడుతుంది ఏంటో అనుకుంటున్నాను. సెకండ్ థింగ్ నాకు మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సినిమా కాదు, ఐ మీన్ ట్రైలర్ లో ఎన్టీఆర్ లుక్స్. హీ బికేమ్ సో లీన్ మ్యాన్. కొంచెం ఎలా అంటే అంత అనిపించట్లేదు. ఓకే ఏంటి అంత లుక్ రావట్లేదు ఎన్టీఆర్. కొంచెం బొక్కలు లోపలికి వెళ్ళిపోవడం, డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే ఎన్టీఆర్ చచ్చిపోకూడదురా బాబు, దేవుడా ప్లీజ్ చంపేయకూడదండి ఎన్టీఆర్ ని. ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ ఈ మూవీని కాపాడాలంటే ఎన్టీఆర్ హైప్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో నాకు ఈ మూవీలో ఓన్లీ పాజిటివ్, లైక్ నేను బుర్రలో ఒక్కటే దీంతో వెళ్తున్నాను, నాకు ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటే చాలు. చాలా ఆస్తూ ఉన్నాం అనమాట ఎన్టీఆర్. అసలు బాలీవుడ్ కదా, సో బాలీవుడ్ లో డెబ్యూ తట్టు కాలర్ ఎగరేసాడు. అదొక్కటి కాలర్ ఎగరేసి చెప్పాడు. మన నాగవంశీ గారు కొన్ని మాటలు అన్నారు అనమాట ట్రైలర్ లాంచ్ లో, మీ బాధ్యత ఇది ఏదో అన్నారు. సో బాధ్యతలు గురించి అంటే సినిమాని బాధ్యతగా పెంచే అంత సినిమాకు ఉందా అనేది సినిమా చూసి చెప్పాలి మనం. సో ఇదన్నమాట, వెళ్ళిపోదాం థియేటర్ దగ్గర కలుద్దాం అనమాట. మనం అక్కడ చూపిద్దాం మన బెంగళూరులో వార్ 2 హడావుడి ఎలాగుందో అని. టై 12:50 అయిందిరా, ఎప్పుడు వదులుతారా? అదే కదా, వదిలాడయ్యా ఉన్నామమ్మా. ఇంటర్వ్యూలు మామూలుగా లేదు భయ్య, రకరకాలుగా ఉంది మాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇస్ ఓకే. ఎన్టీఆర్ ఏంట్రమయ్య, ఎన్టీఆర్ వస్తే పూనకాలు వచ్చాయి నాకు. పూనకాలు వచ్చాయి, థియేటర్ మొత్తం వచ్చాయి. అదే కదా గైస్, వార్ 2 సినిమా అయితే చూడడం జరిగింది. చూసారు కదా బెంగళూరులో హడావిడి ఎలాగుందా, గోల థియేటర్ మామూలుగా లేదు ఎన్టీఆర్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు రివ్యూకి అయితే వచ్చేద్దాం అనమాట. సో సాయి ఎలా ఉంది ఏంటి? రివ్యూ చెప్పే ముందు ఈ రోజు చాలా హెక్టిక్ గా జరిగిందండి. పడుతూనే ఉన్నాయి మాకైతే. మార్నింగ్ 4 గంటలకు లేచాం, 20 కిలోమీటర్ల సినిమాకి వెళ్ళాం, మళ్ళా 20 కిలోమీటర్లు బండి డ్రైవ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి మళ్ళా ట్రాఫిక్ లో ఇంకో సినిమాకి వెళ్ళి, సినిమా మీద మేము పెట్టే కష్టం చూడండి. అసలు భోజనం లేదు మార్నింగ్ నుంచి. ఇంక ఇప్పుడు తినేసి కొంచెం ఎనర్జీ వచ్చింది అనమాట మాట్లాడడానికి, లేకపోతే పేషెంట్లు అయిపోయేవాళ్ళం. సో రివ్యూ పరంగా వచ్చేస్తే ఫస్ట్ మా వాడు చెప్తాడు ఏంటి వార్ 2 అనుకున్నదే జరిగింది. ఏం చెప్పాను మీకు, వార్ 1 లా ఉంటదిరా అని చెప్పానే లేదా, అదే జరిగిందండి, ఇంకేం లేదు కొత్తగా. బాగా లాగ్ అనిపించింది నాకైతే సినిమా. కొన్ని ఎన్టీఆర్ షార్ట్స్ ఉన్నప్పుడు ఫ్యాన్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యాం. నేను ఎన్టీఆర్ వచ్చినప్పుడు అయిపోయాను అనమాట, నేనే కదా థియేటర్ మొత్తం అయిపోయాను. బట్ మిగతా కొన్ని సీన్స్ లో అయితే బాగా లాగ్ అనిపించింది. నేను ఒకటి చెప్తా, సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు. వార్ 1 లో సినిమాటిక్ లిబర్టీ అని చెప్పి ఎంత న్యాచురల్ గా ఉంటుంది వార్ 1. నాకు చాలా ఇష్టం వార్ 1. ఐ విల్ సే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై మూవీస్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ అలాంటిది వార్ 2కి వచ్చేసరికి ఏదేదో జరుగుతుందండి. ఓకే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవచ్చు, ఎంతవరకు గ్రెనేడ్ పిన్నులు పీకి ఆడు పట్టుకొని తిరుగుతాడు ఎన్టీఆర్. ఇవన్నీ అంటే నాకు సినిమా స్టార్టింగ్ నుంచి అలాగే ఉంటది. ఇప్పుడు చూడండి మన బాలకృష్ణ తొడకొద్ద ట్రైన్ వెళ్ళిపోద్ది, మనం ఒకటనే డైజెస్ట్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఇంకా నేను సాయిగా థియేటర్ మొహాలు చూసుకుంటున్నాను, ఏంట్రా ఇది బ్రో, ఏం జరుగుతుంది? సెకండ్ థింగ్ చెప్తున్నా, అంటే ఏదో ఇద్దరు స్టార్ కాస్ట్ ని పెట్టారు, కానీ కొన్ని సీన్స్ స్టార్ కాస్ట్ ని పెట్టడం వల్లే వర్కౌట్ అయిందండి. ఫస్ట్ హాఫ్ అయితే పరంగా ఓకే అనిపించింది, కానీ అండ్ ఎన్టీఆర్ ని ఇంకో అభిప్రాయం ఏంటంటే ఎన్టీఆర్ అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళ సినిమాలో అనిపించలే. పాజిటివ్స్ చెప్పాలంటే క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి బాగుంటది. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటది. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి బాగుంటది, అదొక్కటి న్యాయం చేసింది నిజంగా. వార్ 2 అన్నమాట, ఇతనికో వార్ అతనికో వార్ బాగా సెట్ అయింది. అండ్ ఇంకా సాంగ్స్ గురించి వచ్చేస్తే అయితే నాకేం నచ్చలేదు, సాంగ్స్ అయితే ఏం నచ్చలేదు, వెరీ బ్యాడ్. అండ్ మ్యూజిక్ కూడా ఓకే, మ్యూజిక్ కూడా బాగుంది.
ఫస్ట్ సాంగ్ బాగుంది, లైక్ మన ఎన్టీఆర్ గారుని ఇంకా రుతిక్ రోషన్ డాన్స్ చేస్తారు చూడు, అది బాగా అనిపించింది. పర్వాలేదు, డాన్స్ బాగుంది కానీ నాకు పాట నచ్చలేదు. పాట అంటే తెలుగు లిరిక్స్ కదా, నాకు ఎక్కలేదు అది. నెక్స్ట్ ఏతో డబ్బింగ్ అన్నారండి, నాకు ఏటో ఆ డబ్బింగ్ ఏదో అనిపిస్తుంది. ఇక వాయిస్ బేస్ అంతా బాగుంది అనమాట, క్యారెక్టర్ బాగానే సెట్ అయింది. బట్ యా ఏదేదో జరుగుతుంటారు స్క్రీన్ మీద. ఓకే, హీరోయిన్ కూడా అంతే, లైక్ ఒక పట్టానా బాగుంటారు. మీకు తెలుసు హీరోయిన్ ఎందుకు పెట్టాలి, ఒక షార్ట్ ఒక కిస్సు షార్ట్ ఒక మంచి సీన్ చూపించడానికి, కుర్రోల్లో ఊపి తెప్పించడానికి పెట్టాలి. మళ్ళా ట్రైలర్ లో ఏదో చోప్రా కూతురు ఇదంతా అవసరం లేదు, అది చూపించిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వండి. మనం హై పిచ్చుకున్న సీన్స్ అయితే ఎక్కువ లేవు సినిమాలో. ఫస్ట్ ఎన్టీఆర్ చాలా అండర్ యూస్ చేశారు. ఎస్ కరెక్ట్. సెకండ్ థింగ్, అరే వార్ 1 లో రుతిక్ రోషన్ ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. ఓకే, స్క్రీన్ మీద చాలా బాగుంటారు. వార్ 1 లో రుతిక్ రోషన్ కొడితే లైక్ ఒక ఫైట్ ఉంటుంది అనమాట, చాలా రియలిస్టిక్ ఉంటుంది ఫైట్. ఇందులో ఇప్పుడు ఎంట్రీ ఫైట్ చూస్తే కొడితే పడిపోతారు అనమాట వాళ్ళు. నిన్న నైట్ మేము వార్ 1 చూసామండి, చూసినప్పుడు అరే ఇలా రియలిస్టిక్ గా ఉంటే సినిమా ఈ మాత్రం ఉన్న చాలా సినిమా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానీ. సెకండ్ థింగ్ అండి, ఎన్టీఆర్ లుక్స్ అస్సలు బాగాలేదు. లుక్స్ అంటే కొన్ని షార్ట్స్ లో మాత్రం మరి ఏమైందో తెలియదు, కొన్ని షార్ట్స్ లో బుగ్గలు వచ్చి కొంచెం హెయిర్ బాగుండి, కొన్ని షార్ట్స్ లో బాగున్నారు. ఎలా అనుకున్నాం అంటే అనుకోకుండా ఒక పిక్చర్ వస్తే అరే బాగున్నాడు కదా అనుకున్నాం. అంటే నేను ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో కాన్సన్ట్రేట్ చేశానంటే సినిమా ఎంత ఘోరంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. అలా సెకండ్ హాఫ్ అయితే వెరీ బోరింగ్. స్టోరీ చాలా నెమ్మదిగా చెప్తాడు, చెప్పడం స్టోరీ ఓకే, టక్ 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 ఒక యాక్షన్ మూవీలో మనకి ఎంగేజ్ చేయడు, చాలా ల్యాగ్ గా చెప్తాడు. ఇంకా నిద్ర అయితే వచ్చింది సెకండ్ హాఫ్, ఇంకా నాకు ఆల్మోస్ట్ నిద్ర వచ్చింది. ఇంకా ఫైట్ దగ్గర అయితే కొంచెం ఎనర్జీ వచ్చింది అనమాట. ఎంత క్రాప్ ఉండాలి అంత క్రాప్ ఉందండి యాక్టింగ్. ఒకటి చెప్పాలనుకుంటున్నా, బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు యువత అంటారు సినిమా ₹1 వేరే కలెక్షన్స్ కన్నా మనం ₹1 ఎక్కువ ఇవ్వాలంటే మీరు సినిమా అలా తీసారనుకోండి, ఆబ్వియస్ గా మీరు చెప్పకపోయినా కలెక్షన్స్ అలాగే వస్తాయి, ఆబ్వియస్లీ వచ్చేస్తాయి. సో సినిమాలు అలా తీస్తే కలెక్షన్లు కూడా అలానే ఉంటాయి. సో వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ వాట్, బట్ ఓకే ఒక్కసారి అయితే వాచ్ చేయొచ్చు, వన్ టైం వాచబుల్. మీరు మరి ఓటీటీలో కూడా ఒక్కసారి ఏదైనా బట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే ఎన్టీఆర్. సో ఇదన్నమాట వాట్ టు రివ్యూ. ఇప్పుడు రేటింగ్ చెప్పు చంద్రశేఖర్. మర్చిపోయాను, మనం రేటింగ్ చెప్పాలి కదా. నాకైతే 5కి 3, పోనీ 3 అనుకోండి, 5కి 3 నాది రేటింగ్. నాకైతే అసలు అంటే కొన్ని సీన్స్ నచ్చాయి, సెకండ్ హాఫ్ బాగా డల్ అనిపించింది. సో నాకు నచ్చలేదు అనమాట అది. నేనైతే 5కి 2 ఇస్తాను. అందులో 1.5 స్టార్ మీరు క్లైమాక్స్ ఫైట్కి పెట్టేసుకుంటే ఆ 0.5 స్టార్స్ కాస్టింగ్ లో, అంటే ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ ని స్క్రీన్ మీద చూస్తే బాగుంది అనమాట కొంచెంసేపు. బేసిక్ గా ఒకవేళ మేము థియేటర్ కి వెళ్ళకపోతే అంత వైబ్ అయ్యే వాళ్ళం కాదు మేము, అంటే ఫ్యాన్స్ అందరం ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ షార్ట్స్ మాత్రం మేము గట్టి కాల్ చేసాం. ఎన్టీఆర్ ఇప్పుడు చాలా అవాల్వ్ అయిపోయారు అనమాట ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఎన్టీఆర్ చాలా జనతా గ్యారేజ్ ఇవన్నీ సినిమాలు చూసుకొస్తే ఇప్పుడు RRR ఈవెన్ దేవరాలో కూడా కొంతవరకు చాలా అవాల్వ్ అవుతూ వచ్చారనమాట. మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ 2015-16 టైంలో 12-13లోకి వెళ్ళి అగ్గిలోంచి వస్తుంటే పులి సౌండ్ వెనక్కి, ఎందుకు ఇవన్నీ? కొన్ని అవి ఎలా అనిపించాయి అంటే అంత సింక్ అవ్వలేదు, కనెక్ట్ అవ్వలేదు జనాలు అనమాట. ఆ ఫైర్ కి మాకు గూస్ బంప్స్ ఏం రాలేదు, అలా ఉంది. సో ఇది ఓవరాల్ గా వార్ 2 రివ్యూ గైస్. సో మీరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి సజెషన్స్ ఇవ్వాలి అంటే కింద మంచిగా కమెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.